సోదరులకి హృదయపూర్వకంగా ప్రెస్ మీట్కి స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ల నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. అంటే వాళ్ళు ప్రభుత్వాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పనిచేయాల్సింది. ప్రభుత్వాలు చాలా డెసిషన్స్, పాలసీ డెసిషన్స్, లేకపోతే కొన్ని అంశాల మీద డెసిషన్స్ తీసుకుంటాయి. ఆ అంశాల మీద తీసుకున్నటువంటి డెసిషన్స్ కొన్ని సందర్భాల్లో రాజ్యాంగం అనే ఫ్రేమ్వర్క్లో ఫిక్స్ కావు. ఆ సందర్భాల్లో సుప్రీంకోర్టులు కానీ, హైకోర్టులు కానీ సహజంగా ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి అని సహజంగానే కొన్ని జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాయి. ఆ జడ్జిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఆ జడ్జిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకి వాళ్ళ పాలిటిక్స్కి అనుగుణంగా ఉన్నా లేకపోయినా, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్స్ని, ఆ ప్రెసిడెంట్స్ని ఫాలో అయ్యి తీరాలి. అదే పరిపాలన అంటే. ఇప్పుడు 164 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా అని మా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తా ఉంటే కుదరదు కదా. మా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తామంటే కుదరదు కదా. మా ఇష్టం వచ్చినట్టు వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి దారపోస్తామంటే కుదరదు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలలో వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు, రూల్స్, రెగ్యులేషన్స్ అనుగుణంగా ఒక వ్యవస్థ పనిచేయాల్సినటువంటి, ఒక ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొదటిగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి అంశం, 3 అంశాల మీద నేను ఈరోజు ప్రెస్ తోటి మాట్లాడతా. ఒకటి, గౌరవనీయులైనటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద. నెంబర్ 2, నా ఇష్టం, ఎకరం కాదు మొత్తం ల్యాండ్ 99 పైసలకి ఇచ్చేస్తా, 1000 కోట్ల ల్యాండ్ అయినా, 2000 కోట్ల ల్యాండ్ అయినా, 3000 కోట్ల ల్యాండ్ నా ఇష్టమయ్యా, నేను ఇస్తాను అని నిన్న మాట్లాడినటువంటి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి యొక్క స్టేట్మెంట్ మీద కూడా మాట్లాడతా. నెంబర్ 3, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి స్ట్రక్చరు జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన సందర్భంలో మా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగ పరిధిని దాటి మేము పనిచేస్తాం. రాజ్యాంగంలో ఏం చెప్పినా మాకు అవసరం లేదు, సుప్రీంకోర్టు ఏం చెప్పినా మాకు అవసరం లేదు, హైకోర్టు ఏం చెప్పినా మాకు అవసరం లేదు, మేము చేయాలనుకున్నదే చేస్తాము అని కొన్ని వేల కోట్ల రూపాయల ప్రకటనలతోటి నిన్న మంత్రి గారు మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో. పాపమంట వాళ్ళ అమ్మగారంట వారికి ఒకటి నేర్పించారంట. ఏమని అంటే, నాయనా ఎయిర్పోర్ట్లో ఉంటే నీ కాఫీ నువ్వు తాగు, బస్టాండ్లో ఉంటే నీ బ్రెడ్ నువ్వు కొనుక్కో, విశాఖపట్నం వెళితే ఆర్టీసీ బస్టాండ్ ఇచ్చేటువంటి ఒక చిన్న ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం షెల్టర్లు ఉంటాయి, ఆ షెల్టర్లో ఉండు, ఈ ప్రజా జీవితంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రజలు ఇచ్చినటువంటి డబ్బు ప్రజల కోసం వాడాలి అనేటువంటి నేర్పించినటువంటి మా తల్లిగారి దీంట్లో పెరిగాను. కాబట్టి నేను ఏ సందర్భంలోనూ ప్రభుత్వ ధనాన్ని వ్యయాన్ని చేయటం లేదు అని మాట్లాడినటువంటి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో రమారమి 1.5 కోటి పెట్టి ఒక న్యూస్ పేపర్లో, ఏ విధంగా అన్ని న్యూస్ పేపర్స్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎక్స్, వై, జడ్డు, హిందూ, ఇంకోటి
అన్ని వర్ణాకుల లాంగ్వేజెస్లో ఉన్న పేపర్స్లో, న్యూస్ పేపర్స్లో, తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం. అది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అనేది నేను చూపిస్తాను. ఈ సుప్రీంకోర్టుకు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అడ్వర్టైజ్మెంట్లకి డబ్బులు కడుతుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నుంచి డబ్బులు కట్టడంలా, నెంబర్ 1. నెంబర్ 2, నారా లోకేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఉన్న 2 ఎకరాల్లో సంపాదించినటువంటి సంపదలో నుంచి తీసుకొచ్చి ఈనాడికి పేపర్ ప్రకటనకి ఆల్టర్నేటివ్ డేస్లో 2 కోట్లు 3 కోట్లు కడుతున్నది వాళ్ళ తండ్రి గారి ఆస్తిలో నుంచి తీసుకొచ్చి కట్టడంలా, నెంబర్ 2. నెంబర్ 3, నారా లోకేష్ ఏమైనా పాపం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో నుంచి వచ్చే డబ్బులతో కట్టడంలా పేపర్లకి. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో 20 crores 25 crores ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, మెయిన్ పేపర్ నుండి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నుంచి డబ్బులు కడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసి నారా లోకేష్ గారు డబ్బులు కడుతున్నారా తెలియాలి. ఈ మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఎవ్రీడే వేస్తున్నారా? ఈనాడైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో ఈనాడైతే నాకు తెలిసి కమర్షియల్గా ఒక ఊరికే పేపర్ అయితే వెయ్యదు. నారా లోకేష్ గారు వీళ్ళ 3 ఫోటోలు వేసుకున్నందుకు మరి ఎవరు డబ్బులు కడుతున్నారో తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు కడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎలా కడుతుంది? నేను, నువ్వు, ఇంకొకళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్లో నుంచి, బడ్జెట్లో నుంచి, మనం కట్టినటువంటి పన్నుల్లో నుంచి వచ్చే డబ్బులతోటి ఈనాడు కంపెనీకి పే చేస్తుంది. ఇప్పటికీ రమారమి నాకు తెలిసినంత వరకు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో రమారమి ఈనాడు పత్రికకి 250 కోట్ల రూపాయలు దోచిపెట్టారనేటువంటిది ఒక ప్రాథమికమైన సమాచారం అది. సో ఈ 18 నెలల కాలంలో 200 కోట్ల రూపాయలు దోచిపెడితే దిగిపోయేలోపు రమారమి 1500 కోట్ల రూపాయలు ఈనాడికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. సో నేనేమంటానంటే నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పు కానే కాదు. ఏ అమౌంట్ అయితే ఈనాడికి కడుతున్నారో పిఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో, వాడి తొక్క తీసి 2029లో లోపల వేయటం మాత్రం ఖాయం. పిఆర్ డిపార్ట్మెంట్లో, పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవడెవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో, ఈనాడికి, ఆంధ్రజ్యోతి పేపర్లకి ఎవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో, అడ్వర్టైజ్మెంట్లకి ఎవరైతే అప్రూవ్ చేశాడో వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగి తీరాల్సిందే. ఆ ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగేంత వరకు జడా శ్రావణ్ కుమార్, జేపీపీ పార్టీ మాత్రం అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ప్రజాధనాన్ని కాపాడాల్సింది ఎవరు? అధికారులు. ఒక అడ్వర్టైజ్మెంట్ వేసే సందర్భంలో ఈ అడ్వర్టైజ్మెంట్లు వెయ్యొద్దని సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టంగా ఉన్నా, 2014 రెగ్యులేషన్స్ స్పష్టంగా ఉన్నా, మీరు ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేలో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం పేపర్ల ఖర్చులకు, వృధా ఖర్చులకు పెడుతున్నారు అంటే మొక్కజొన్న కండ అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, టమాటా రైతుకి మద్దతు ధర ఉండదు, తర్వాత పత్తి రైతుకి మద్దతు ధర ఉండదు, మిర్చి అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు, రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతుకి మద్దతు ధర ఉండదు. సో సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ రావు, సకాలంలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలుపరచరు. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్కాలర్షిప్లు, రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి పిల్లలకి స్కాలర్షిప్లు రాక, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు రాక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, ఆరోగ్యశ్రీకి డబ్బులు రాక, హాస్పిటల్లో వైద్యం ఆఫ్ చేశారు, పిల్లలకి స్కాలర్షిప్లు రాక నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీలో పిల్లల్ని అడ్మిషన్స్లోకి రానివ్వట్లేదు. ఇవన్నీ కెప్టేస్తాయి. ఇవన్నీ పక్కకు పడేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 1 నిమిషం యోగాకి 350 కోట్ల రూపాయలు. ఇదిగో ఈ విధమైన ఖర్చులకి నెలకు 200 రూపాయలు, 200 కోట్లు, 150 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్తారో తెలీదు, బార్షెట్స్ వెళ్తారో తెలీదు, సింగపూర్ వెళ్తారో తెలీదు, బాలి వెళ్తారో తెలీదు, డాలీ వెళ్తారో తెలీదు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్తారో తెలీదు, రష్యా వెళ్తారో తెలీదు. అదేమంటే పెట్టుబడుల కోసం వెళ్తూ ఉంటారు, దావోస్ వెళ్ళిపోతారు. ఒక 10 రోజులు 20 రోజులు ఈ డబ్బులన్నీ ఎక్కడికి, ఎవరు కడుతున్నారు, ఎలా కడుతున్నారు? కట్టిన వాళ్ళందరికీ ఈ విధంగా నాకు తెలిసి
ఎలక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టీము ఒక అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేశారు. ఏమనంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ మార్చేసి బిస్లరీ వాటర్ బాటిల్ పెట్టి 12 రూపాయల వాటర్ బాటిల్ మాత్రమే తాగుతున్న చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి 5,000 రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 12 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నాడు. పక్కనున్న ముఖ్యమంత్రి గారు తెనాలికో ఎక్కడికో వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో వెళ్ళారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సింగపూర్ అయినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నారు. ఇది చెప్పాలనుకున్నారా మీరు? సో ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చూస్తే, ఈ విధంగా దుబారా ఖర్చులు చూస్తే, ప్రకటనల కోసం ఖర్చులు చూస్తే, నాకు తెలిసి రమారమి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ లో 200 కోట్ల రూపాయలకి పైగా సోషల్ మీడియాకి వాడుతున్నారు. అంతే సుమారుగా ఖర్చు పైగా పత్రికా ప్రకటనలకి, టీవీ ప్రకటనలకు వాడుతున్నారు. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎక్కడి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కడుతున్నారు? ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ శాఖని ఇచ్చేసారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మీరు అప్రూవ్ చేసిన, ఫైనాన్స్ లో అప్రూవ్ చేసిన ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం. ఏ ఒక్క అధికారి అయినా సరే కేవలం మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రులు చెప్పారని సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా, రూల్స్కి వ్యతిరేకంగా, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాబోయే ప్రభుత్వంలో జైభీం పార్టీ పాత్ర ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. ఒకవేళ పాత్ర లేకపోయినా, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ పాత్ర లేకపోయినా సార్, ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ని కూడా చెప్తున్నా, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్తున్నా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ప్రతి రూపాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయికి రూపాయి మీ పర్సనల్ అకౌంట్లో నుంచి కట్టించే బాధ్యత మా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. రాసి పెట్టుకోండి. చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. ఏ ఒక్క సందర్భంలో కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్లీజ్ మైండ్ ఇట్. ప్లీజ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. ప్లీజ్ ఫాలో ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జిమెంట్. ప్లీజ్ ఫాలో ది రెగ్యులేషన్స్. ప్లీజ్ ఫాలో ది రూల్స్. కాదు, కూడదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెబితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో ఏసీబీ కోర్టులో మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్స్ మిమ్మల్ని మీ రిటైర్డ్ అయ్యేంత వరకు వెంటాడుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫార్మ్ వార్నింగ్ టు ఎవ్రీ ఆఫీసర్. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అసలు విషయం వినేటప్పుడు మీకు ఒక కొసమెరుపు వినిపిస్తా. ఆ కొసమెరుపు ఎవరు అంటే మన రఘురామకృష్ణరాజు గారు, ముద్దుగా పిలుచుకుంటాము త్రిబులార్ అని. అబ్బా, నాకైతే ఈ మధ్యకాలంలో తెలీదు. సారు మంచి డాన్సరు, యాక్టరు, స్పీకరు, అంటే డిప్యూటీ స్పీకర్ కాదు, స్పీకర్ అంటే ఆ స్పీకరు, ఆరేటర్. మంచి స్పీకరు, డాన్సరు, లీడరు, ఇంకా చాలా ఆర్లో ఉన్నాయి, చాలా ఆర్లు ఉన్నాయి. ఆర్ 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 అనమాట లాస్ట్లో. వారు ఈ మధ్యకాలంలో చాలా ప్రెస్ మీట్లలో చాలా మాటలు మాట్లాడారు. సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, టై కట్టుకొని. వేషధారణలో ఏముంది త్రిబులార్ గారు? వేషధారణలో ఏం లేదు. మన మాటల్లో స్పష్టత ఉందా లేదా, మన ఆలోచనల్లో నిజాయితీ ఉందా లేదా అనేది ఒకటే మార్గం ఇక్కడ. దీంట్లో మీరు సూట్ వేసుకున్నారు, బూట్ వేసుకున్నారని మీరు నన్నేమి హేళనగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూటు బూటు మీరు కొనిచ్చింది కాదు కదా. ఇప్పుడు మీరు పంచె కట్టుకుంటున్నారు, ఆ పంచె కట్టుకుంటున్నారు 2025 సంవత్సరంలో కూడా పంచె కట్టుకుంటున్నారని నేను వెటకారంగా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. సో పంచె కట్టుకున్నటువంటి మీరు సూట్ వేసుకున్నటువంటి మమ్మల్ని వెటకారంగా, తుస్కారంగా మాట్లాడితే, అంతకంటే వెటకారంగా, తుస్కారంగా మాట్లాడటం మీకే కాదు మాకు కూడా వెన్నతో పెట్టినటువంటి విద్యే. పోనీ పళ్ళు కొరకటం మీకొకటే కాదు, మాకు కూడా పళ్ళు ఉన్నాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకే కాదు లా తెలిసింది, మాకు లా తెలిసింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకే కాదు చట్టం, న్యాయం, సమాజం అద్భుతంగా మాట్లాడటం,
మీకే కాదు మాకు తెలుసు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరే ఎట్టకారంగా మీరే సెటారికల్గా మాట్లాడటం కాదు, మేము అంతకంటే బాగా మాట్లాడటం అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడినటువంటి మాటలన్నిటికీ నేను సమాధానం చెప్పను, కానీ ఎందుకంటే యాజ్ అ ఫ్రెండ్గా నా వెల్విషర్గా కొన్ని అంశాలు మీరు మాట్లాడినా నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినా అంటే అవన్నీ కూడా ప్రజలకు అవసరం లేదు కాబట్టి. మీకు నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలు, లేకపోతే మీరు నన్ను కామెంట్ చేసినా నేను మిమ్మల్ని కామెంట్ చేసిన బట్టను, కానీ నేను మీరు అన్నట్టు ఒక చిన్న ఉద్యోగం చేసి ఒక మండల స్థాయిలో ఒక చిన్న ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న లాయర్ ప్రాక్టీస్ వేసుకొని ఏదో ఆ బాణాన్ని నేను బతుకుతున్నాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. కానీ మీరు మాట్లాడినటువంటి ఒక ప్రెస్ మీట్లో అనేటువంటి అంశాలు నేను ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రజలకైతే ఖచ్చితంగా వినిపిస్తాయి. ఏంట మీరు మాట్లాడినటువంటి మాటలు అనేది, సారీ సాయి గారు, ఈ మాటలు నేను వినిపిస్తున్నందుకు కులంలో చెడగొట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో సాయి గారు అక్కడ బ్రోకర్ నాకు ఓపెన్ గా చెప్తున్నా, బ్రోకర్ నాకు అంటే ఈ సాయి నీకు దీతో స్టార్ట్ అవుతుంది. పూర్తి పేరు కింద చిన్న అక్షరాలు రాస్తారు ఆడ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారు అనుకుంటా, సాక్షి యజమాని ఆడికి రిలయబిలిటీ తక్కువ. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకలరా? సారీ, రాజ్యాంగ పద్ధతిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది. అది they can go ahead with the investigation అన్నారు. And here the investigation is already over. I have attended. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను. అది ఇప్పుడు ఛార్జ్షీట్ వేసుకుంటారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఓకే, అందరికీ జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్ళు సాగడం కుదరదు. ఇమ్మీడియట్ గానే త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు, ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా? ఈలోపు ముగ్గురు వర్షాలు సూట్లు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు, టైల్ వేసుకున్న వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి, అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి. 11 కేసులు ఉన్నారా మరి నీకు? నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేశావు? చూసారా? బుద్ధి జ్ఞానం ఉండాలా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నారో ఎన్నాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? ఎవడో కొంతమంది భోగాళ్ళు అభియోగం చేశారు, జరుగుతుంది. భోగాళ్ళు అభియోగం చేసినప్పుడు మాత్రం తీసేస్తారా? ఉద్యోగాలు తీసేస్తారా? కాన్స్టిట్యూషన్ పోస్టు పీకేస్తారా? నేను ఆ కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉన్న వాళ్ళ ఈ సంవత్సరం నుంచి ఎంతో సంయమనం పాటించాను. బట్ ఈ పోస్ట్లో ఉన్నాను. చాలా అంశాలు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. నెంబర్ 1, సూట్ వేసుకున్న వాళ్ళు, బూట్ వేసుకున్న వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో నుంచి పీకెత్తారా అని. సరే, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మీ అందరికీ తెలుసు. నేనేమంటానంటే గౌరవ రఘురామకృష్ణరాజు గారికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరో బోగ్గాళ్ళు కేసు పెడితే నన్ను పోస్టులోంచి పీకేస్తారా? లేకపోతే నా కొడుకు పడితే నా కొడుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే పీకేస్తారా? సో చాలా వల్గర్ లాంగ్వేజ్. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి ఇలాగ మాట్లాడుతున్నాను. ఈ కనుక పోస్ట్ పోయిందంటే ఇంకెలా మాట్లాడతానో అన్న అంశాల్లో ఆయన మాట్లాడినటువంటి విషయాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. సార్, మిమ్మల్ని రాజ్యాంగబద్ధ పదవిలో నుంచి పీకే మంది ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు
లాస్ట్ మ్యాన్ ఆఫ్ ది అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఫస్ట్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ వరకు కూడా మీ ముందు అందరూ సమానమే. యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ పదవులు మీది అయ్యన్న పాత్రుడు గారు. మీ ఇద్దరు ఒక్కసారి స్పీకర్ పదవిలోకి వచ్చిన తర్వాత యు నో మోర్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, యు ఆర్ నో మోర్ బిలాంగ్ టు మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మీరు రేపొద్దున స్పీకర్ పదవి పోయిన తర్వాత మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీలో మెంబర్గా యాక్టివ్గా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ టాక్. దేర్ ఇస్ నో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో బ్యారికేడ్. మీరు స్పీకర్ పదవిలో ఉన్నంత వరకు, స్పీకర్ స్థానంలో కూర్చున్నంత వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు బూతులతోటి మాట్లాడారు. మీకు చందమామ రావే జాబీలు రావే అది కూడా చూపిస్తాను నేను మీకు. ఆడు పొట్టాడు, అట్లాంటోడు ఇట్లాంటోడు, అది రావాలి ఇది రావాలని ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక స్పీకర్ హోదాలో ఉండి మాట్లాడారు. మీరు త్రిబులార్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని మాట్లాడినా పెద్ద ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ యువర్ రైట్ టు టాక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాన్ సెన్స్ ఆర్ ఇంకేది మాట్లాడినా కూడా. కానీ ఒకసారి స్పీకర్ పదవిలోకి వచ్చిన తర్వాత సార్ మీరు మాట్లాడేటువంటి అంశాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏది పడితే అది మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లోకి వచ్చారనుకోండి, రేపొద్దున మీరు ఆయన్ని గౌరవ శాసనసభ్యులు అని మీరు ఎలా అనగలుగుతారు? బయట చూస్తేనేమో పచ్చిబూతులు మాట్లాడుతున్నారు, బయట చూస్తేనేమో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అమ్మనాబూతులు మాట్లాడుతున్నారు. రేపొద్దున వాళ్ళు స్పీకర్ పదవిలో అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతారు? ఎలా మీ మీద గౌరవం ఉంటుంది? అట్లీస్ట్ మీరు ఆ స్పీకర్ పదవిలో ఉన్నంత వరకైనా కొంచెం రిస్టెంట్గా ఉండండి. అలా రిస్టెంట్గా ఉండని కారణంగానే మీరు ఆ పదవికి పనికిరారన్న మాట మేము మాట్లాడాం. నెంబర్ 1. నెంబర్ 2, మమ్మల్ని పీకేమంటున్నారు. బోకు నా కొడుకు ఎవడో కంప్లైంట్ పెడతాడు. సార్ ఛార్జ్ షీట్ వేశారు, ఎఫ్ఐఆర్ మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరికీ కన్విక్షన్ వేశారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు దాంట్లో ఎక్యూజులుగా ఉన్నారా సార్? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష చేసేశారు సార్. మరి 2020 నుంచి మనం కొన్ని వేల డిబేట్లు పెట్టి రోజు రచ్చబండి ఎందుకు సార్ పెట్టాము? మరి కోర్టు శిక్ష చేయకుండానే, కోర్టులో వాదనలు జరగకుండానే, కోర్టులో విచారణ మొదలవ్వకుండానే మరి మనం ఎందుకు సార్ కొన్ని వేల డిబేట్లో ఎవ్రీడే మనం మాట్లాడాం. ఏబిఎన్ ఛానల్లో, TV5 ఛానల్లో, మన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కొన్ని వేల డిబేట్లు పెట్టి మరి 5 సంవత్సరాలు ఎలా సార్ మనం రచ్చబండలో పోరాడాం? మరి అప్పుడు ఛార్జ్ షీట్ అప్పుడు కేసు పెట్టింది ఎవరు? మంచోళ్ళ? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేసు పెట్టింది ఎవరు? నీతిమంతులా, సత్యమంతులా? మీ మీద పెట్టిన వాళ్ళందరూ బోకు నా కొడుకులా? మీ మీద పెట్టిన బ్యాంక్ మేనేజర్ బోకు నా కొడుకు కదా సార్? మీ మీద కంపెనీలో డబ్బులు తీసుకొని 1000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఎక్కొట్టి దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చారని చెప్పిన 420 కేసులు వేసినటువంటి సిబిఐ బోకుది. పని పట్టలేని వాళ్ళు, అడ్రస్ లేని నా కొడుకు. బ్యాంకులు పెట్టినటువంటి కంప్లైంట్లు ఏమో బోకులు పెట్టిన కంప్లైంట్. ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, రాజశేఖర్ భారతి గారి పేరు లేదు. వీళ్ళు మాత్రం ఎక్యూజులు, వీళ్ళకి మాత్రం ఉరిశిక్ష చేయాలి. మరి 5 సంవత్సరాలు రచ్చబండి ఎలా సార్ కొనసాగించాం మనం? ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్. నేను ఏ రోజైనా సరే ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా జరగాలి అని నేను మాట్లాడినా. మీరు అలా మాట్లాడలేదే. 5 సంవత్సరాలు పొద్దున్న లేకంగానే బ్రష్ తోముకుంటానే రచ్చబండి ఎలా స్టార్ట్ చేశారు? సాయంత్రం గుడ్ నైట్ కాయిల్ వేసుకుంటా కూడా రచ్చబండి ఎలా స్టార్ట్ చేసి పొద్దున్న లెగిస్తే మన ఇంట్లోనే TV5, ABN, మహా టీవీ కెమెరాలు మన ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడు మూడొస్తే అప్పుడు క్యాప్ తీసేసి మాట్లాడేసేవాళ్ళు. మరి అప్పుడు పెట్టిన కేసులు 420 కేసులు, అప్పుడు మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు సత్యహరిచంద్రులు పెట్టినారా? మీ మీద పెట్టిన కేసులు ఏమో పోకులు పెట్టినారా? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక కానిస్టేబుల్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే, కానిస్టేబుల్ మీద భార్య పెట్టిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ పెడితే డిస్మిస్ చేసి పక్కన పడేస్తారు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మీరు రేపొద్దున మీకున్నటువంటి పదవిని వాడుకొని రేపొద్దున ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందనేటువంటి అభియోగం జేపీపీ పార్టీ చేస్తుంది. యువర్ స్పీకర్ పోస్ట్ మస్ట్ బి టేక్ ఆఫ్ బై ది గవర్నమెంట్. మీరు స్పీకర్ పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి ఇనెలిజిబుల్. బికాస్ మీ మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయి, ఇన్వెస్టిగేషన్ గో హెడ్ అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీకు ఆ స్పీకర్ పోస్ట్ లో కూర్చున్న అర్హత ఎక్కడుంది? మీ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉంది, ఛార్జెస్ ఫ్రేమ్ చేసుకున్నారు, ఛార్జెస్ ఎంక్వైరీ జరిగి
ఛార్జెస్ షీట్ అయిపోయింది, రేపొద్దున ఇమ్మీడియట్గా మీరు బయటకు రండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. డిమాండ్ చేస్తున్నాం. నేను నిరూపించుకొని నేను ఇక్కడే కూర్చుంటా, నా ఇష్టం, నాకు సిగ్గు లేదు, నేను ఇంతే అంటారా? ఉండండి, దానికి ఏం పరదపు లేదు, ప్రజలు చూసుకుంటారు. అల్టిమేట్గా పీపుల్ విల్ డిసైడ్. కానీ అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేయటం కూడా తప్పు. అలా రిజిగ్నేషన్ డిమాండ్ చేశారు, సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు. సూటు బూటు వేసుకుంటే ప్రశ్నించకూడదా రఘురామకృష్ణరాజు గారు? అందుకనే మీరు అదే ఇప్పుడు చూపిస్తాను రాష్ట్ర ప్రజలకి. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పదే పదే డిమాండ్ చేయడం అర్థరహితం అని అన్నారు. నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందని, కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు. జగన్ చంటి పిల్లోడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. చందమామ కోసం మారం చేసినట్లుగా అర్హత కాని పదవి కోసం పట్టుబడుతున్నారని అన్నారు. నేను అడుగుతున్నా రఘురామకృష్ణరాజు గారిని, సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని 11 సీట్లు వచ్చినాడు, చంటి పిల్లోళ్ళలాగా సంకనెక్కి చందమామ రావే జాబిలి రావే అని మారాన్ చేస్తున్నాడు ప్రతిపక్ష హోదా కోసం అని మీరు ఒక హోదాలో ఉండి మాట్లాడొచ్చా? మీ కాన్షియస్కి నేను వదిలేస్తాను. చెప్పండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉంటే వ్యక్తిగతమైన విభేదాలు ఉండొచ్చు, మీరిద్దరు ఒక రోజు మంచిగా ఉండొచ్చు, నీకు కాదనట్లేదు. నేను మిమ్మల్ని ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ హోదాలోనే మాట్లాడుతున్నాను సార్. నేను మిమ్మల్ని మాట్లాడుతుంది డిప్యూటీ స్పీకర్ హోదాలో. రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. మీలాగా నేను కూడా బూతులు తిట్టడం మాట్లాడితే ఎన్నో బూతులు తిట్టచ్చు, అదే పెద్ద నా విషయం కాదు. మాకు కూడా వచ్చు, మీకంటే దుంపల బడిలో చదువుకొని వచ్చిన వాళ్ళ, మీకంటే ఆ బూతుల పుస్తకానికి మేము ఎప్పుడో 6వ తరగతిలోనే అరంగేట్రం చేసిన వాళ్ళం. మాకు బూతులు రావు అనుకుంటే పొరపాటు. ఏదో కొంచెం ఇది వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆలోచనగా సంయమనంగా మాట్లాడుతున్నాం. సో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని చిన్నపిల్లోడు అని ప్రెస్ మీట్ లో మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడవచ్చా లేదా? ఇది ఒక ప్రశ్న, దానికి మీరే సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ తో పాటు ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే పులివెందులతో పాటు మిగిలిన స్థానాలలో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా చెప్పుకొచ్చారు. వెరీ గుడ్. ప్రెస్ మీట్ లో స్పీకర్ గా ఎక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడ మాట్లాడకుండా మీరు మాట్లాడాల్సిన మాటలు వేరే చోట మాట్లాడుతున్నారు. సో ఆ మాటలు వేరే చోట మాట్లాడి సిఐడి మాజీ అధికారి విజయపాల్ పాపం పండిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కస్టడీ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూశారని, ఇప్పుడు జరిగిందని చెప్పారు. అసలు కుట్రదారు సీతారామంజనేయులు అయితే 4వ సింహం ఎవరో అందరికీ తెలుసున్నారు. పివి సునీల్ కుమార్ గంజాయి మొక్క అంటూ ఫైర్ అయ్యారు. విజయపాల్ కు పూర్తిగా సహకరించిన పివి సునీల్ కూడా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్ లో A4 గా ఉన్న విజయపాల్, ఇతను ఏంటంటే ఎంటైర్ కోఆర్డినేషన్ అంతా ఈ విజయపాల్ అనే వ్యక్తి చేయటం జరిగింది. మొత్తానికి పాపం పండింది, తెలియదు. నేను ఏమంటానంటే రఘురామకృష్ణరాజు గారిని, సార్ మీరు కంప్లైనెంట్ గా ఉన్న కేసు అయినప్పటికీ కూడా మీరు రాజ్యాంగబద్ధ పదవులకు ఒక్కసారి వచ్చేసిన తర్వాత పోలీసులందరూ మీ కంట్రోల్లో పనిచేస్తున్న సందర్భంలో మీరు ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల చేత ఈ విధంగా కేసులు చేయిస్తున్నారన్నటువంటి భావన అట్లీస్ట్ ప్రపంచానికి తెలియకుండా ఉండే విధంగా అయినా సరే మీరు బిహేవ్ చేయాలి. లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏది పడితే అది మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు. చూడండి, ఇది ఒక డిప్యూటీ స్పీకరు ఈ విధంగా ప్రమోషనల్ సాంగ్స్ వేయొచ్చండి? ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడొచ్చండి? ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా పొలిటికల్ స్పీచెస్కి వచ్చి ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడొచ్చండి? ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చి బోకు నా కొడుకులు, ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులని ఒక జర్నలిస్టులను పట్టుకొని తిట్టొచ్చండి? ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, వాడిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర ప్రజలు ఇచ్చిన అధికారం ఎమ్మెల్యే ఉంది, నా ఆయనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నా ఆయనకు రాజ్యాంగ వ్యవస్థ ఉంది, అవసరమైతే దేన్నైనా కొనేస్తాను అనుకుంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా సార్?
నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తులనా మీరు ఎన్నుకున్నది? ఇలాంటి వ్యక్తులనా భీమవరం బీట్లకి సాంగ్లు వేసి సినిమా ప్రమోషన్కి వెళ్ళే ప్రజల బాధల్ని అక్కడ వదిలేసి ఉండి గ్రామం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యల్ని ఒక సమస్యను పట్టించుకోకుండా అక్కడ చర్చిలు ఎవడైతే చర్చి కడుతున్నాడో వణికిపోతున్నారు. చర్చిలు కట్టడానికి రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీలో చర్చిలకు వెళ్ళడానికి వణికిపోతున్నారు. ఏమంటే మీకు వేసిన 70-80 వేల ఓట్లు మీకు అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మీకు ఓట్లేసి ఆ ప్రజలు ఓట్లు వేయకపోతే మీరు ఎలా సార్ ఎమ్మెల్యే అయ్యారు? ఈరోజు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఒక వర్గం మీద కంప్లైంట్లు పెట్టి ఒక వర్గం మొత్తం చర్చలన్నీ పడగొడుతుంటే, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మీరు రేపొద్దున అక్కడ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండగలుగుతారు? ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 1,00,000 మంది క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు మీరు ఎమ్మెల్యే కాబట్టి, డిప్యూటీ స్పీకర్ కాబట్టి మీరు ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రజలు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాట్లాడరు అనేటువంటి ఒక అహంభావమా? నేను మీ ద్వారా ఆ కాన్స్టిట్యున్సీల ప్రజలకి పిలుపునిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకున్న కారణంగా, ఈరోజు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకున్న కారణంగా మీకు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరు ముందుకు రావటంలా? ఒక డిప్యూటీ స్పీకర్ను కాదని ఒక ఎస్ఐఏ సిఐఏ మీ మీద కేసు కట్టగలుగుతాడా? ఒక డిప్యూటీ స్పీకర్ కాదని మీ మీద ఈ విధంగా జరుగుతుంటే రేపొద్దున మీ చర్చల్ని కొనసాగించడానికి ఎవరైనా వస్తారా? అంటే ఒక క్రిస్టియన్లు ఒక చర్చికి వెళితే మళ్ళీ నా యొక్క పోరాటం ఎస్సీల మీద కాదంట, చర్చికి వెళ్ళే ఎస్సీల మీద అంట. అరే నువ్వెవరు అయ్యా? నాకు అర్థం కాదు. వెన్ కాన్స్టిట్యూషన్ ఇస్ పర్మిటింగ్, ఎస్ కన్వర్షన్ అయ్యారా ఎవరైనా? కన్వర్షన్ అయితే బాప్తిజం చూపించి రికార్డ్ చూపించేసాయి, దెన్ రెస్పెక్టివ్ అథారిటీస్ విల్ డీల్ ది ఇష్యూ. హూ ఆర్ యూ? కన్వర్షన్ కాకుండా నేను చర్చికి వెళ్తా, మసీద్కి వెళ్తా, రామాలయంకి వెళ్తా. హూ ఆర్ యూ? అడగటానికి మీకేం అధికారం ఉంది? మాక్సిమం ఉంటే ఒక 1000-2000 మంది ఉంటారు సార్. వాళ్ళ మీద ఎందుకు? నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో సమస్యలు లేవా? రాష్ట్రంలో జనవరి 1కి మీ బాస్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. జనవరి 1కి క్యాలెండర్ ఏదైనా అడుగు మీ బాస్ని వెళ్ళి. అరే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకేదో టైం పాస్ కావట్లేదు. మీకు ఆ టైం పాస్ కానీ ఉద్యోగం అనుకుంటా డిప్యూటీ స్పీకర్ వదిలేసి మినిస్టర్ అడగమనండి. కట్టు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 100 కోట్లు కట్టు చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి మినిస్టర్ పదవి ఇచ్చేస్తారు. అది వదిలేసేసి రాష్ట్రంలో సమస్యలన్నీ వదిలేసేసి భీమవరం బీట్ అని సాంగ్ వేసుకుంటా తిరుగుతూ ఉంటే, ఈ విధంగా ఫోక్ డాన్స్లు వేసుకుంటానో, ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకుంటానో, డ్రెస్సుల కాంపిటీషన్లో పాల్గొంటే మీరు ఏం ఎమ్మెల్యే, ఏం డిప్యూటీ స్పీకరు? ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ స్పీకర్కి ఉండాల్సిన హోదా ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ మీరు కౌంటర్ ప్రెస్ మీట్ పెడతారు. కోట్ వేసుకున్నారు, సూట్ వేసుకున్నారు. నేను చెప్తున్నా, మీరు నన్ను టార్గెట్ చేసినంత వరకు నేను మిమ్మల్ని ప్రజల ముందు తీసుకెళ్తానే ఉంటా. మీరు ఎటకారంగా మాట్లాడినంత వరకు నేను ప్రజల ముందు మీ వాస్తవాలు పెడతానే ఉంటా. మీ ప్రభుత్వం చేసిన తప్పులు, మీరు చేస్తున్న తప్పులు, మీరు మీ ఐడియాలజీ, మీరు టార్గెట్ ఎవరెవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారో అంతా మీ ముందు పెడతాం. ఇప్పుడు మేము మా పార్టీ తరఫున ఈరోజు గౌరవ ఆనరబుల్ స్పీకర్కి, ఆనరబుల్ గవర్నర్ గారికి ఒక లెటర్ రాశాం. ఏమని అంటే, ఈ విధంగా రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి నాకు తెలిసి ఒక 60 నుంచి 70 యూట్యూబ్ లింక్స్ అలాంగ్ విత్ మెటీరియల్. We made a complaint to Honorable His Excellency, Her Excellency President of India. I am very happy to say and share to the public, రాష్ట్రపతి కార్యాలయం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రపతి కార్యాలయం పంపించింది ఈ లెటర్ పంపించి, ఈ లెటర్లో రాష్ట్రపతి కార్యాలయం చెప్పింది ఏంటి అంటే, చీఫ్ సెక్రటరీని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి దీని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి నిన్న రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. సో ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్రపతి. ఈరోజు ఒక స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసి, ఈ ఔన్నత్యాన్ని, స్పీకర్ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కాదని ఈ విధంగా ఒక స్ట్రీట్ లీడర్ లాగా,
ఒక రాజ్యాంగ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తీసివేసేటువంటి విధానంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు కూడా, నేను అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్తున్నా, అయ్యన్న పాత్రుడు గారు మీరు కూడా కొంత రిస్ట్రెయింట్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పొలిటికల్ డిబేట్లో పొలిటికల్ స్పీచెస్ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను అయితే చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు సెట్ ఎ ప్రెసిడెంట్. రఘురామకృష్ణరాజు గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు దాకా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక చట్టం లేదు. వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, కానీ కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఏమంటే ఆ ప్రెసిడెంట్స్ అంటే న్యూట్రల్గా ఉండాలి, స్పీకర్ అనేవాడు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు అని. మీ పుణ్యమా అని నేను లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక ఆర్టీఐ వేశాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేసినటువంటి ఆర్టీఐలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ది సెక్రటేరియట్ has not received any communication from honorable speaker and honorable deputy speaker regarding resignation from the membership of their respective political parties. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మెంబరే, అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ మెంబరే. నేను ఒకటి అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కి రిజిగ్నేషన్ చేశారో లేదో నాకు తెలియదు. యాజ్ పర్ స్పీకర్ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం అయితే నాకు ఇచ్చినటువంటి అసెంబ్లీ రికార్డ్స్ ఇది ఇచ్చింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అట్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్, డేటెడ్ 22/12/2025. గత వారం నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సెక్రటేరియట్ రికార్డ్స్ ప్రకారం, బహుశా మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సబ్మిట్ చేసి ఉంటారో నాకైతే తెలియదు. యాజ్ ఆన్ టుడే ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చుంటున్న మీరు తెలుగుదేశం కార్యకర్తలు, పసుపు చొక్కా మాత్రమే వేసుకోవటం లేదు కానీ మీరు తెలుగుదేశం కార్యకర్తలు, బికాస్ తెలుగుదేశానికి మీరు రిజైన్ చేయలేదు అని అసెంబ్లీ కార్యాలయం చెప్తుంది. మన మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, ఆల్రెడీ నేను మెంబర్షిప్కి ఎప్పుడో రిజిగ్నేషన్ చేసేసానని. మరి రిజిగ్నేషన్ చేసి తీసుకెళ్లి దిండి కింద పెట్టుకున్నారా, ఆఫీసులో పెట్టి తాళం వేసుకున్నారా? స్పీకర్ రికార్డ్స్ కి మీరు ఇవ్వాలి కదా, సెక్రటేరియట్ కార్యాలయానికి ఇవ్వాలి కదా, స్పీకర్ కార్యాలయానికి ఇవ్వాలి కదా. వీఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అని. సో మీరు ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోవటం, పార్టీ మెంబర్షిప్ కి రిజిగ్నేషన్ చేయకుండా మొరాలిటీ, లీగాలిటీ గురించి నేను మాట్లాడితే లీగాలిటీ విల్ ఫిక్స్ ఇట్, నో డౌట్. 10th షెడ్యూల్లో మీకు ఫిక్స్ చేయొచ్చా వద్దా, మీరు రిజైన్ చేయాలా వద్దా, 10th షెడ్యూల్ ఏం చెప్తుంది అనేది వీ విల్ గో టు కోర్ట్ ఆఫ్ లా, అందులో డౌటే లేదు. కోర్టు విల్ డిసైడ్. అండ్ మీ పుణ్యమాని ఇంకోటి జరిగింది ఏంటంటే, there is no separate model code of conduct for honorable speaker and honorable deputy speaker restricting them from expressing political opinions in public debates and public platforms. ఈ పాయింట్ వరకు మీరు కరెక్ట్. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పొలిటికల్ స్పీచెస్ ఇవ్వచ్చా అనే దాని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు బోగు నా కొడుకులారా, ఆ నా కొడుకులారా, ఈ నా కొడుకులారా అని రెచ్చిపోతున్నారు. సో ఈ విషయంలో కూడా రేపు సుప్రీంకోర్టులో, హైకోర్టులో మీ పుణ్యమని దేశం మొత్తం ఒక చట్టం వస్తుంది. సో మీరు దేశం మొత్తం ఒక చట్టం రావడానికి ఆద్యులు కాబోతున్నారు. ఎందుకంటే మేము ఈ పాయింట్ మీద కూడా వెళ్తాం. మీరు పెట్టిన వీడియోలు, మీరు వేసిన డాన్సులు, మీరు వేసిన స్టెప్పులు, మీరు మాట్లాడిన మాటలు కంప్లీట్గా A to Z రికార్డు తీసుకెళ్ళి హైకోర్టు, సుప్రీంకోర్టులో పెడతాం. మీకేముంది, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇది మీకు, హైకోర్టు, సుప్రీంకోర్టు మీకు ఇది. అఫ్ కోర్స్ నాకు తెలిసి 2-3 రోజుల్లో మళ్ళీ మీరు ప్రెస్ మీట్కి వస్తారు. ప్రెస్ మీట్లో మీరు రాష్ట్రపతి కార్యాలయం కూడా ఏం పీకలేదు నన్ను అంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు, ఎవడన్నా భయం లేదు. ఎందుకు, డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అధికారం ఉన్న చతురత ఉంది. సో మీరు ఖచ్చితంగా నాకేమీ ఎవడేం పీకలేడు అంటారు. కానీ మీ దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి, భారతదేశం మొత్తానికి ఒక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇలా ఉండకూడదు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకురామని మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. బహుశా కేసులు వేస్తే వేసుకోండిరా, మీరేం పెగ్గలిగింది లేదా అంటారు. మీ కింద చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కాబట్టి. కానీ ఏదో పేదవాళ్ళం, ఏదో చిన్నవాళ్ళం, ఏదో మీరు కన్ను ఎర్ర చేస్తే మేము బతకలేని వాళ్ళం, ఏదో పాత సూట్ ఒకటి వేసుకొని కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోయి ఏదో చిన్న కేసులు వేసుకునేవాళ్ళం. ఆ కేసుతోటి ఏమవుతుందో చూడండి కొద్దిగా. ఇప్పుడు రేపొద్దున ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పిలుస్తాడు మిమ్మల్ని ఖచ్చితంగా.
సార్ ఏంటి రాష్ట్రపతి దగ్గర నుంచి వచ్చింది, మేము ఎంక్వైరీ చేయమని, మేమే ఎంక్వైరీ చేయాలని. నేను కూడా 2-3 రోజుల్లో లెటర్ వస్తుంది నాకు కూడా. నేను కూడా మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసిన డ్యాన్సులు, మీరు వేసిన స్టెప్పులు మొత్తం తీసుకెళ్లి ఈయన దగ్గర పెడతా, చీఫ్ సెక్రటరీ దగ్గర పెడతాం. సార్ చీఫ్ సెక్రటరీ గారు ఇదిగో చూడండి, ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా మాట్లాడుతుంటే డిప్యూటీ స్పీకర్ ఏంటి అని. వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నా పెట్టండి, మేము భరించలేకపోతున్నాం. లేదంటే స్పీకర్ పోస్ట్కి రిజైన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మాకేం అబ్జెక్షన్ లేదు. రోజు వెళ్ళి ABN ఛానల్లో, TV5 ఛానల్లో కూర్చోండి అని చెప్తాం. అటాక్ చేయటం మీ ఒక్కరికే వచ్చు, మాట్లాడటం మీ ఒక్కరికే వచ్చు, ప్రశ్నించడం మీ ఒక్కరికే వచ్చు, ట్విస్టింగ్ చేయడం మీ ఒక్కరికే వచ్చు, రచ్చబండలు పెట్టడం మీ ఒక్కరికే వచ్చు. అంటే రచ్చబండలు మీకంటే అద్భుతంగా పెట్టగలం సార్ మేము. కాకపోతే ఏంది అంటే టార్గెటెడ్గా వెళ్ళటం కరెక్ట్ కాదు, ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళాలి. మీరు చేస్తున్నది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు, మీరు కూర్చున్న పదవికి మీరు ఇస్తున్న గౌరవం ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రజల్లో స్పీకర్ అంటే ఒక చులకన భావం వెళుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. విన్నారు, లేకపోతే ప్రజలు నిర్ణయించారు కదా రఘురామకృష్ణరాజు గారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? రేపు మీరు ఎమ్మెల్యేగా అవుతారా లేదా అనేది రేపు ప్రజలే నిర్ణయిస్తారు. ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. సెక్యులర్ కంట్రీలో మీరు క్రిస్టియన్స్ మీద, ఎస్సీల మీద చేస్తున్న దారుణాలు చూస్తే ప్రజలే నిర్ణయిస్తారు. మీరు తలుచుకుంటే ఏంది మా మీద ఏదో అటాక్, మీరు తలుచుకుంటే ఎంతసేపు నా దెబ్బ ఎలా ఉంటుందో చూపించండి, మీ దెబ్బ ఎలా ఉంటుందో నేను చూస్తా. మీ ప్రతాపం మా ప్రతాపం చూసుకుందాం. మీరు అన్నారు కదా చూసుకుందాం, మీ ప్రతాపం మా ప్రతాపం. సో రఘురామకృష్ణరాజు గారి టాపిక్కి అంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. వారు ఏం రెస్పాండ్ అవుతారో చూద్దాం. బట్ యాజ్ ఆన్ టుడే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హర్ ఎక్సలెన్సీ ఇచ్చారు కాబట్టి దాని మీద చీఫ్ సెక్రటరీ ఏం మాట్లాడతారో చూద్దాం. మేము కూడా మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ప్రయత్నం చేస్తుంది. ఎయిదర్ రఘురామకృష్ణరాజు గారు యాజ్ పర్ ది ప్రొసీజర్, యాజ్ పర్ ది ట్రెడిషన్ ప్రకారం, ప్రెసిడెంట్స్ ప్రకారం ప్రాపర్గా ఉంటారా, లేదు అంటే వారి మీద మా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం మొదలవుద్దా, మీడియా పోరాటం మొదలవుద్దా లేదో చూద్దాం. దట్ ఈస్ వన్ ఇష్యూ. నెంబర్ 2, గౌరవ IT శాఖ మంత్రి గారు నిన్న ఈ మాధ్యంలో నా ఇష్టమయ్యా 25 పైసలకి 99 పైసలకి ఎన్ని ఎకరాలైనా ఇస్తాను, నువ్వెవడో చెప్పడానికి అన్నాను. అది ఫార్చ్యూన్ 500లో ఉంటే ఎందుకు ఇవ్వకూడదు, ఫార్చ్యూన్ 500లో ఉంటే ఇవ్వకూడదా అని. మంచిదే సార్, ఫార్చ్యూన్ 500లో ఉన్న కంపెనీలకి మీరు ల్యాండ్లు ఇచ్చారు, ఏది TCS, కాగ్నిజెంట్. సార్ ఇవి 2 ముందు పెట్టి చూడండి, రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత తెలివిగా. మరి ఈ తెలివి కూడా మరి ఎవరు నేర్పించారో నాకైతే తెలీదు. పొదుపుగా వాడమని, పొదుపుగా ఉండమని, పొదుపుగా ఉండునైనా రాష్ట్రంలో ₹1 కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్తే టీ నీ డబ్బులతోనే తాగు, విశాఖపట్నం వెళ్తే బ్రెడ్ నీ డబ్బులతోనే కొనుక్కో అని మరి వారి తల్లిగారు నేర్పించినట్టుగా ఈ విధంగా ఒక 2-3 కంపెనీలను ముందు పెట్టి మరి మిగతాకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలు పనికి మాలిన కంపెనీలకి, ఎందుకు పనికిరాని కంపెనీలకి, ఊరు పేరు లేని కంపెనీలకి ఇవ్వమని కూడా మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. మరి బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పుంటారేమో. ముఖ్యమంత్రి గారు తెలివితేటలేమో ఇవి. ఫార్చ్యూన్ 500లో కంపెనీలకి ఎకరం 99 పైసలకు కాదు, ఎన్ని ఎకరాలైనా సరే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వెవడో చెప్పడానికి. నేను అడుగుతున్న గౌరవ నారా లోకేష్ గారు 2024 జూన్ 11 నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చూసిన మిమ్మల్ని రాజమండ్రిలో లేకపోతే యోగాళం పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఇస్త్రీ అవతల పడేస్తే పక్కకి వెళ్ళిపడ్డారు మీరు. ఒక 18 నెలల క్రితం నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక 18 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏంటో గుర్తు చేసుకోండి ఒకసారి. ఒక 18 నెలల క్రితం ఈ రోజు మీడియాలోకి వచ్చి బౌ అని మొరుగుతున్నటువంటి, పచ్చకండవాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, పసుపు చొక్కాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి రాజకీయ అధికారిక ప్రతినిధులు, బూట్ల మీద ఒక్క చిన్న మచ్చైనా పడుతుందేమో దాన్ని నాలుగుతో శుభ్రం చేసేద్దామని చూసేటువంటి మా అధికార ప్రతినిధులు, అంటే మీ అధికార ప్రతినిధులు, ఇలాంటి వాళ్ళందరూ ఒక 18 నెలల ముందే ఏంటో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. కుప్పం,
కుప్పంలో అడుగు పెట్టాలంటే గజ 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 వణికిపోయినారు చంద్రబాబు నాయుడు గారు. ఒక కానిస్టేబుల్ నారా లొకేషన్ కదనివ్వాల, అది 18 నెలల క్రితం. మళ్ళీ 3 సంవత్సరాల క్రితం ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇన్ బిట్వీన్ షార్ట్ టెన్యూర్ ఉంది చూసారు, ఈ షార్ట్ టెన్యూర్లో అంత అధికార మదంతో మాట్లాడకూడదు, అంత అహంకారంతో మాట్లాడకూడదు. ఎందుకంటే అహంకారం అనేది మనల్ని మనమే తినేస్తుంది. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా. పవన్ కళ్యాణ్ మీరేం అధపాతాళానికి తొక్కలేదు నాయన. ప్రజలు పరిపాలన బాగలేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు నిర్ణయించుకోవటంలో ప్రధాన భూమిక పోషించింది మేము. ప్రజలను చైతన్యపరచడంలో ప్రధాన భూమిక పోషించింది మేము. మాలాంటి వాళ్ళ స్వేదంతో రక్తంతో ఈరోజు మీరు 164 సీట్లకు అధికారం వచ్చారు. మీరేం చించింది లేదు, పొడిచింది లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరింటే 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరంతా. మాజీ ముఖ్యమంత్రి గారు కలలో వచ్చినా నిద్రపోకుండా మంచినీళ్ళు తాగి అలాగే కూర్చొని ఉన్నవాళ్ళు మీరంతా. మీరు ఈ రోజున వచ్చి చొక్కాలు ఎగరేసి కాలాలు ఎగరేసి మాట్లాడుతున్నారు. ఏడాదాక్కున్నారు నాయన 5 సంవత్సరాలు మీరంతా. ఈరోజు మాట్లాడే వాళ్ళని తేడున్నారు 5 సంవత్సరాల క్రితం. JAGAN అనే పదవి పేరు వినపడితేనే ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది మేము. మీడియా పోరాటం చేసింది మేము. గవర్నమెంట్ మీద కేసులు వేసింది మేము. ప్రజలను చైతన్యపరిచాం. ప్రజలు ఇచ్చిన అధికారం. జగన్ తొక్కేస్తానంటే నీది అంత సీనేం లేదు ఇక్కడ. నిన్ను తొక్కకుండా చూసుకో. రేపు పిఠాపురంలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత అహంకారం పనికిరాదు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? పప్పు బెల్లాల్లాగా 60,000 ఎకరాలు పంచిపడేసి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే. రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకు అధికారం ఉండదా? ప్రజల తరపున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉండదా? ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరేం చెప్పాలి? లేదమ్మా, కంపెనీల కోసం మేము ఇస్తున్నాము. మేము ఒకవేళ అయితే లీగల్గా నా ఇష్టం నేను ఇస్తా. ఆ అధికారం కష్టం కాదు సార్. నువ్వెవడో సార్ ఇవ్వటానికి 18 నెలల కిస్తా నువ్వెవడో కోన్కిస్కా గొట్టం. 3 సంవత్సరాల తర్వాత నువ్వెవరో ఇంకా కోన్కిస్కా గొట్టం. ఎవడకూడదు. ఈ షార్ట్ టెన్యూర్లో నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, యు ఆర్ ఓన్లీ అ ట్రస్టీ ఆఫ్ అ పబ్లిక్ ప్రాపర్టీ. ప్లీజ్ మైండ్ ఇట్. Fortune 500 కంపెనీలకు ఇచ్చావా? అది నేను ఇంకా తీయలేదు. బట్ Fortune 500 కంపెనీలకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిట్టు చూస్తా. ఏమని అన్నాడు ఆయన? Fortune 500 కంపెనీస్కి ఇచ్చేస్తాను. Fortune 500 కంపెనీస్ ల్యాండ్. Fortune 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే. ఇది చూడండి. Fortune 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమిస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం ఇక్కడ. ఏపీ మంత్రి నారా లోకేష్ చూడండి. Fortune 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమిస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము 99 పైసలోనే మొత్తం ఇస్తా Fortune 500 కంపెనీ. సార్ ఈ GOMS నెంబర్ సార్ GOMS నెంబర్ 56. రాష్ట్ర ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా. GOMS నెంబర్ 56 డేటెడ్ 12/11/2025. 12/11/2025 GOMS నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ ది వ్యూ ఆఫ్ రికమెండేషన్స్ SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సభ హెడ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ది కౌన్సిల్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ hereby approves allotment of 27.1 acres of land, plotable land in hill number 3, Madurwada, Visakhapatnam, to Mrs. Raheja Corporation Real Estate Private Limited under Andhra Pradesh Land Incentive for the Tech Hubs Lift Policy అంటారు దీన్ని. Policy 4.0 for 2024 to 29 at a cost of rupees 99 paisa.
సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఏకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ రమారమి మధురవాడలో 1 ఎకరం వచ్చి రమారమి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటుంది సార్. అంటే 20 ఎకరాలు అంటే 300 అంటే 5 6 30 300 ఎకరాలు 30 ఎకరాలు అంటే 3 5 1500 కోట్ల రూపాయల ల్యాండ్. గౌరవ నారా లోకేష్ గారు 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకు ఇచ్చేసాడు. 99 పైసలకు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే, రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ని తీసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటుంది. ఈ ప్లాట్లు వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేంది, టీసీఎస్ ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చాను, ఈ రెండే చెబుతారు, ఇంకేం చెప్పరు. నేను చూసా, అమ్మ నాయనో నిజంగా నారా లోకేష్ గారు ఏంది ఇంత బాగా చెప్పారు, ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఈ రహేజా కంపెనీ ఉందేమో, లేనిపోయింది ఎందుకు వచ్చిన గోల, ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేం అడిగానంటే, గూగుల్ని అడిగా, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలో రహేజా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే గూగుల్ ఏం చెప్తుందంటే, నో, K Raheja Corporation Real Estate Private Limited is not listed in a Fortune 500 company. K Raheja Group is a unlisted private company in India with some of its ventures listed in our stock exchange such as Mindspace Business Parks, REIT Space and Shoppers Stop. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు? అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ 500లో కాదు, ఫార్చ్యూన్ 5000 కంపెనీల్లో కూడా లేదు ఈ కంపెనీ. 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇచ్చేశారని చెప్పినటువంటి మీరు 99 పైసలకి ఏ కాన్సెప్ట్లో ఇచ్చారు సార్? అసలు పవన్ కళ్యాణ్ దీన్ని ఎలా అప్రూవ్ చేశావు? ఎలా అప్రూవ్ చేశారు? ముఖ్యమంత్రి గారు ఎలా అప్రూవ్ చేశారు? ఎస్ఐపిబి కమిటీ ఏ విధంగా దీన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 1500 కోట్ల రూపాయల ల్యాండ్ 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వటానికి ఫార్చ్యూన్ 5000 కంపెనీస్ లో లేని అన్లిస్టెడ్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చి సొల్లు కబుర్లు, సోది కబుర్లు, విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే టీ తాగుతాను, ఎక్కడికి వస్తే బిస్కెట్ తింటాను, ఆ డబ్బులు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు, నా ముంత పగల కూడా తీసుకొచ్చుకున్న డబ్బులు అని రాష్ట్ర ప్రజలకు చెబితే ఎలా? ప్రజలు ఆలోచించాలి కదా. ప్రజల డబ్బు మీకు 164 సీట్లు ఇచ్చారు కదని పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతుంటే ప్రజలకి ఒక ప్రజల తరపున మాట్లాడేటువంటి అవకాశం ఉండాలి కదా. అంటే 100 మంది మీడియా వాళ్ళు ఉన్నారు, పాప మీడియా సోదరులకు తెలియదు ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఎంఎస్ రహీజా ఉందా లేదా తెలియదు. నాలాంటి ఎవడు ఉంటే తాడ తీసేవాడు. మీరెవరు మాట్లాడరు, మీరెవరు కూడా డిబేట్కి రారు. మీ తెలుగుదేశం పార్టీలో ఎవరు అధికార ప్రతినిధులకు డిబేట్లు రారు. ఆ నలుగురు ఆ ఛానల్లో కూర్చుంటారు, ఈ నలుగురు ఈ ఛానల్లో కూర్చుంటారు. ఆ నలుగురిని తిప్పి ఇటోళ్ళు అటోళ్ళు తిప్పుతారు. వాళ్ళకి ప్రజా సమస్యలు అవసరం లేదు, ప్రభుత్వాన్ని మోయటం మాత్రమే అజెండా. ఇదిగో ఈనాడు పేపర్కి నెలకు 100 కోట్లు వెళ్తాయి, ఆంధ్రజ్యోతికి 100 కోట్లు వెళ్తాయి, మహా టీవీకి 50 కోట్లు వెళ్తాయి. ఎవరికి వాడు డబ్బులు దోచుకుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఓహో, నువ్వు పాడిందే పాట, నువ్వు గీసిందే గీత, నువ్వు ఆడిందే ఆట. మరి ప్రజల తరపున ఎవరు ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముని ఈ విధంగా ప్రభుత్వం పప్పు బెల్లాల్లా పంచుతుంటే ఎవరు మాట్లాడాలి? ఈ విధంగా మీడియా ఉంది కదా అని చెప్పేసి నిన్నటి నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసలకి ల్యాండ్ ఇస్తానన్న నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున చూసారా ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారో అని. మరి ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. నెంబర్ 2, జీఓఎంఎస్ నెంబర్ 40 సార్. ఈ జీఓఎంఎస్ నెంబర్ 40 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం Raiden Infotech Private Limited in Visakhapatnam and Anakapalli district approved tailor-made incentives for setting up data center. Sir, tailor-made incentives ఇచ్చారు సార్ వీళ్ళకి. అసలు ఆ ఇన్సెంటివ్లు చదివితే మైండ్ పోద్ది మనకి. సో ఈ Raiden Infotech Private Limited కండి వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం also eligible for incentives already sanctioned subject to so and so.
వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్ మొత్తం ది ల్యాండ్ అలాట్మెంట్ in the reference APS has identified 180 acres of land at Adivivaram, 180 acres of land at Adivivaram and Mursalolova village, Visakhapatnam, rural mandalam, and 200 acres of land at Turlavada village of Anandapuram mandalam at Visakhapatnam district, and 160 acres of land at Rimili village, Rambili mandalam, Anakapalli district for establishment of data center. సో ఆల్మోస్ట్ ఆల్ ఇదొక 200, అదొక 160, ఇదొక 100, 350, 400 ఎకరాల ల్యాండ్ వీళ్ళకి 99 పైసలకి ఇచ్చేసారు సార్. ఈ 99 పైసలకి ఇచ్చేసినటువంటి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి రైడార్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏందా అని నేను ఒకసారి ట్రై చేశాను గూగుల్లో. అంటే రమారమి 450 ఎకరాల ల్యాండ్ మీరు 99 పైసలకి రైడన్ ఇన్ఫోటెక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రైడర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, GOMS నెంబర్ 40 డేటెడ్ 11/10/2025. దీనికి ఇన్సెంటివ్లు కూడా ఇచ్చారు. GOMS నెంబర్ 66 డేటెడ్ 2/12/2025 ద్వారా నాకు తెలిసి ఒక 400-500 కోట్ల రూపాయల భూమితో పాటుగా 400-500 కోట్ల రూపాయలటువంటి ఇన్సెంటివ్లు కూడా ఇచ్చారు. ఈ కంపెనీ ఏందా అని నేను ట్రై చేశాను. ఇది ఒక్కసారి నేను చదివి నేను చెప్పినటువంటి కంపెనీల పేర్లు మీరు కూడా గూగుల్లో కొట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రజలు, ఇదేమి నా సొంత కవిత్వం ఏం కాదు, లేకపోతే మా పార్టీ ముద్రించింది ఏం కాదు. MS Raiden Infotech is not listed as an independent company of the Fortune Global 500 or 500 list. It is a private subsidiary of the US Tech Grant Google, which is a trade name of the patent company. Raiden Infotech Private Limited is an unlisted private company incorporated in 2020. సార్, ఈ కంపెనీ పెట్టింది 2020, అన్లిస్టెడ్ కంపెనీ డేటా సెంటర్ పెడతానికి వస్తే 500 ఎకరాలు 99 పైసలకి ఇచ్చి నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలకి మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండాలి కదా. ప్రజలకి మనం అప్రూవ్ చేసినటువంటి, ఆఫ్ కోర్స్ రాష్ట్ర ప్రజలకి అన్నీ ఏం తెలియవు. పవన్ కళ్యాణ్ అప్రూవ్ చేశాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఇవన్నీ SIPB కమిటీలో ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. దానికి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడన్న సంగతి ఎంతకు తెలుసు? ఒక అన్లిస్టెడ్ కంపెనీకి 2020లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీకి, వాళ్ళు ఒక అన్లిస్టెడ్ కంపెనీకి 500 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమి ఇచ్చేసేసి ప్రజల ముందుకు వచ్చి చెప్తే, రేపొద్దున వీళ్ళు 99 పైసలకు ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి రేపొద్దున ఈ కంపెనీ ఇక్కడ పెట్టకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? ఎవరు ల్యాండ్ పోయింది అనుకోవాలి? మూడోది GOMS నెంబర్ 51 సార్, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు MS Indichip Semiconductors Limited. Indichip Semiconductors Limited, మరి ఇదేందో నాకు తెలీదు. Indichip Semiconductors ప్రైవేట్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ SIC డివైస్ అంట, discrete and model packaging semiconductor manufacturing facility, which is an incentive, which is an investment of 22,000 ఇన్వెస్ట్మెంట్ పెడతారని వీళ్ళు చెప్పారంట. అందుకని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు SIPB కమిటీ రూపంలో వీళ్ళకి ఎంత ల్యాండ్ ఎంతకి ఇస్తారో కూడా చెప్తాను నేను. అకార్డెడ్ ఫర్ ది అలాట్మెంట్ ఆఫ్ 150 ఎకరాలండి, 150 acres of land at Guttupadu Oracle Mega Industries Club, Kurnool, at rate of 10 lakhs. సార్ 150 ఎకరాలు దరిద్రంలో దరిద్రం, ఒక ఎకరం వచ్చి 5 కోట్లు ఉంటుంది సార్. అంటే రమారమి 750 కోట్ల రూపాయల ల్యాండ్ పక్కన 0 తీసేసి 0 తీసేసి 7 కోట్లకి ఇస్తున్నారు. 7 కోట్లకి ఇస్తున్నారు. ఏం కంపెనీ ఇది? ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ అంట. నేను అడుగుతున్నా గౌరవ మంత్రి గారిని, అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారిని, సార్ ఈ కంపెనీ ఏ Fortune 500లో ఉంది? అది కూడా చెప్తా. నేను ఇది కూడా ఎంక్వైరీ చేసిన.
వెదర్ ది ఇండిచిప్ కండక్టర్స్ లిమిటెడ్ ఈజ్ లిస్టెడ్ ఇన్ Fortune 500 కంపెనీ అంటే నో. మిసెస్ ఇండిచిప్ Semiconductors Limited is not listed in the Fortune 500 companies either globally or in India. Even India lo kuda ledante ee company. Indichip Semiconductors is a new unlisted public company that was incorporated in January 2025. నేను రాష్ట్ర ప్రజల్ని కాస్త కూస్త చదువుకున్న అన్నల్ని తమ్ముళ్ళని అడుగుతారు, ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో. 2025 జనవరిలో పెట్టిన కంపెనీకి 150 ఎకరాల ల్యాండు, 750 కోట్ల రూపాయల ల్యాండు, 7 కోట్ల రూపాయలకి ఇచ్చేస్తుంటే Fortune 500 కంపెనీలో ఉందా సార్ ఇది? Fortune 500 కంపెనీలో ఎక్కడ లిస్ట్ అయింది సార్ ఇది? ఇంకా నా దగ్గర 250కి సంబంధించినటువంటి కంపెనీలకి 60,000 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి డీటెయిల్స్ ఒక్క కంపెనీ కూడా Fortune 500లో లేదు. ఇంకా ఇది చదువుకుంటా పోతే నాకు తెలిసి రేపు సాయంత్రం అవుతుంది ఈ ప్రెస్ మీట్ అయ్యేటప్పటికి. టీసీఎస్ తెచ్చా, కాగ్నిజెంట్ తెచ్చా, టీసీఎస్ తెచ్చా, కాగ్నిజెంట్, ఇవి రెండు తప్ప ఇంకో పేరు రాదు ఆయన నోట్లో నుంచి. ఎందుకు తెలుసా? మీడియా సోదరులు అడిగినప్పుడు టీసీఎస్ తెచ్చినాం కదా, కాగ్నిజెంట్ తెచ్చినాం కదా, ఈ రెండే ముందు పెడతారు. ఈ రెండు ముందు పెట్టి వెనకాల డోర్, బ్యాక్ డోర్, హుండీలో వేసేది 10 రూపాయలే టికెట్, బట్ బయట నొక్కేసేది ఎంత? బ్యాక్ డోర్లో నుంచి వేల కోట్ల రూపాయలు. ఎంత నొక్కుతున్నామంటే మన చరిత్రలో ఊహించినంత డబ్బు ప్రభుత్వ భూములు అమ్మేసి తీసుకుంటున్నారు. దీని మీద రేపొద్దున ఎంక్వైరీ జరగొద్దా? నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఈ నారా లోకేష్కి సంబంధించినటువంటి రింగుల్లో పనిచేసేటువంటి ఏపీఐఎస్సీ అధికారులు, ఇండస్ట్రియల్ అధికారులు, ఈ ల్యాండ్ అలాట్మెంట్లో జరిగిన ప్రతి అవినీతి మీద మీ అందరూ కూడా జైలుకి వెళ్తారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సహా. మీ శేష జీవితం మాత్రం ఖచ్చితంగా జైల్లోనే కొనసాగి తీరుతుంది. రాసిపెట్టుకోండి. రాష్ట్ర ప్రజల డబ్బు, రాష్ట్ర ప్రజల సొమ్ము, ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఈరోజు పప్పు బెల్లాలాగా 1000 ఎకరాలు దోచిపెడుతున్నారు. ప్రతి ఒక్క ఎకరం మీద ఎంక్వైరీ జరిగి తీరుతుంది. దానికి జేబీపీ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం మారిన మరుక్షణం నేను చెప్తున్నాను కదా, ప్రతి ఇంచ నేను ఇప్పటికే కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఉన్న వ్యక్తిగా నేను కూడా అనొచ్చు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతానని. బట్ నా బాధ్యత నా ఏదో ఒక రోజుకి అవుతామో అది వేరే విషయం. బట్ నా మూలాలు, నేను ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు నిజాలు చెప్పగలనో, ఏ స్థాయిలో ఉంటానో నాకైతే తెలియదు. బట్ రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు, కానీ నిజంగా ప్రభుత్వంలో గనక భాగస్వామిని అయ్యి ఉంటే నేను మొట్టమొదటిసారిగా అడిగేది ముఖ్యమంత్రిని, ఈ ఇంచ ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ వేసే ప్రతి బాధ్యత నేనే తీసుకుంటా. ఎక్స్క్లూజివ్గా వీళ్ళ అధికారుల్ని చివరి అటెండర్ స్థాయి వరకు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి పెన్ను సంతకం పెట్టడానికి పెన్ను ఇచ్చిన అధికారిని కూడా లోపల వేసి తొక్క తీసే కార్యక్రమం సీరియస్గా రాష్ట్ర ప్రజల తరఫున చేస్తే రాసి పెట్టుకోండి. ఎందుకో తెలుసా? అధికారం ఈ విధంగా అనుభవించేసి మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు కదా. సో రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచుకుంటుంటే ప్రజలు మాట్లాడలేకపోతున్నారు. కంపెనీలు, ఉద్యోగాలు అనేటువంటి ఒక బోర్డు ముందు పెడుతున్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎవ్వరికి చెప్పరు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారు ఎవ్వరు చెప్పరు. రాష్ట్రంలో మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే ఎందుకు మీరు ప్రతి మంగళవారం బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం పరిగెడుతున్నారు? 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి మిగతా పారిశ్రామికవేత్తలు ఎందుకు మీరు ఈరోజు అప్పు కోసం ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు? ఎందుకు మీరు అప్పులు ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేశారు? సో కాబట్టి రాష్ట్ర ప్రజలు తరపున మీరు చేస్తున్నటువంటి అన్యాయాలని, మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని ఎవ్రీ మినిట్ వాళ్ళని అవగాహన తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అండ్ చివరిగా
చివరి అంశం ఈ విధంగా సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఈ బొందాయింది ఎక్కడైతే సూపర్ హిట్ సూపర్ సక్సెస్ ఏంటిది? ప్రకటనలు ఏంటండి? నెంబర్ 1 సూపర్ 6. నెంబర్ 2 రైతన్న మీకోసం అంట. రైతన్న మీకోసం అయిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడు. వేరే చచ్చన్న బహుశా పసుపు పిల్ల పెట్టుకుని పసుపు పిల్లల డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడేమో. రైతన్న అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరండి? అచ్చెన్నాయుడేనా? ఏడి అచ్చెన్నాయుడు? ఏడి ఈ ప్రకటనలు అచ్చెన్నాయుడు ఏడి? అచ్చెన్నాయుడు లేడు, తీసి పడేశారు. నెంబర్ 2 ఐటీ హబ్గా విశాఖ. ఐటీ హబ్గా విశాఖ దీంట్లో చూడండి, ఈయనేమో తండ్రి కొడుకులు, ఈయనేమో పైనేమో పవన్ కళ్యాణ్, ముగ్గురు దొంగలు, దోచుకున్న దొంగలు. ఐటీ హబ్గా విశాఖ ఏంటి? ఐటీ హబ్ 2 కంపెనీలు తీసుకొస్తే ఐటీ హబ్బా? దీనికి ₹1 కోటి ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో పండుగ అన్నదాత. ఇదిగో కింద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఇంక మీ ముగ్గురైనా రాష్ట్రంలో మంత్రులు లేరా? అరే మంత్రులు అడగాలయ్యా మీరు. మీకు సిగ్గుందా లేదా నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగబద్ధమైన పదవి లేదా నాకు తెలీదు. వీళ్ళ ఇద్దరు తప్ప రాష్ట్రంలో మీరు అరే మంత్రినయ్యా నేను, నా ఫోటో ఎప్పుడు అంటే వీళ్ళ ముగ్గురే మంత్రులు వీళ్ళ ముగ్గురేనా? ఇంకా రాష్ట్రంలో ఇంకెవరు లేరా? ఇంకా మంత్రులు ఎవరు లేరా? ఇది నేను హైకోర్టులో సవాల్ చేశాను. దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్రం చట్టం ఏం చెప్తుందో చెప్తాను నేను. ఈ విధంగా అండి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు ఈ అడ్వర్టైజ్మెంట్లు వేసి ముఖ్యమంత్రుల ఫోటోలు మంత్రులతోటి ప్రకటనలు చేసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పని కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పెట్టి కొన్ని ఫ్రేమ్ వర్క్ చేసిందండి. గైడ్లైన్స్ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఆఫ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ 2014. దీస్ గైడ్లైన్స్ షాల్ బి కాల్డ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కంటెంట్ రెగ్యులేషన్ గైడ్లైన్స్ 2014. ఈ 2014 గైడ్లైన్స్ ప్రకారం పేరా నెంబర్ అది కూడా చెప్తా, పేరా నెంబర్ 23 ప్రకారంగా పేరా నెంబర్ 23 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ, గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ along with the చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కంట్రీ వీళ్ళ ఫోటోలు మాత్రమే ఉండాలి. అయితే కొన్ని రాష్ట్రాలు వెళ్ళి సార్ కేవలం ముఖ్యమంత్రి అంటే ఎట్లా కుదురుతుంది, మాకు ఇంకొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వెళ్ళి సుప్రీంకోర్టుని పారదయపడటంతో సుప్రీంకోర్టు 2016లో మార్చి 18వ తారీఖున ఇది కూడా రిట్ పిటిషన్ నెంబర్ రివ్యూ పిటిషన్ నెంబర్ 1879 ఆఫ్ 2015, 1880 ఆఫ్ 2015, 1881 ఆఫ్ 2015, 30 ఆఫ్ 2003 వీళ్ళందరూ ఈ కేసులో రివ్యూ వేసిన కారణంగా కర్ణాటక రివ్యూ చేసింది, తమిళనాడు రివ్యూ చేసింది, మిగతా రాష్ట్రాలు కొన్ని రివ్యూ చేసిన కారణంగా రివ్యూలో ఏమన్నారు అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇన్ లై ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఒకవేళ మీరు వేసుకుంటే చీఫ్ మినిస్టర్ ఫోటో వద్దు అనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో వేసుకోండి. నాకు అర్థం కావట్లేదు, జిఎస్టీకైనా పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి, ఆటో రిక్షాలకైనా పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి, వ్యవసాయానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి, మన రైతన్నకేను ఐటీ మినిస్టర్కి ఏం సంబంధం అండి. అంటే మీరిద్దరు తప్ప మీ సూపర్ 6 కానీ వీళ్ళకి ఏం సంబంధం? మీరు ముగ్గురు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో మంత్రులు లేరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం కదా. సో కాబట్టి నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్గా యాజ్ పర్ ది లా ప్రకారం మీరు మ్యాండేట్ ఇచ్చిన కారణంగా మీరు రాజ్యాంగ సూత్రాల ప్రకారం పనిచేయండి. ఒకవేళ రాజ్యాంగ సూత్రాల ప్రకారం పనిచేయమంటే ఖచ్చితంగా నిన్న హైకోర్టు చెప్పింది, అబ్బాయి మేము చూడం, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని. సుప్రీంకోర్టుకి వెళ్తాం, కంగారం లేదు, మాకు హైకోర్టు డిస్మిస్ చేసినందువల్ల మాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. ఒకవేళ హైకోర్టు ఎలో చేసినట్టయితే రాష్ట్రం వరకే నీ పరువు పోయేది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళమని మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే దేశం మొత్తం మీ జాతకం తెలిసిపోతుంది. ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అంటే, ఆయన నారా లోకేష్ అంటే వాళ్ళ ఫోటోలు వేస్తే సుప్రీంకోర్టు లాగి పెట్టి కొట్టిందని. సుప్రీంకోర్టుకి వెళ్తే దేశం మొత్తం తెలుస్తుంది, మీ పుణ్యం అనే దేశం మొత్తం ఒక ప్రెసిడెంట్ ఫిక్స్ అవుతుంది. సో మీరు మమ్మల్ని ఇక్కడ నిలువరించినంత మాత్రాన్ని ఏది ఆగదు, ఇళ్ళకి కానీ పండగ కాదు,
ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారు. ప్రజలు మీకు 2024లో అధికారం ఇచ్చిన దాన్ని మీరు వాడటంలా 2029లో మీ అధికారాన్ని ఎలా కింద పడేయాలో, అధికారాన్ని ఏ విధంగా ప్రజలు మళ్ళీ లాక్కోవాలో వాళ్ళకి ప్రజలు ఆలోచన చేస్తారు. సో అప్పటి వరకు దయచేసి మీరు ప్రజారంజకంగా ప్రజల కోసం ప్రజాబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.